సో ఫ్రెండ్స్ ఇది మనకి 20th వీడియో అన్నమాట. సో కోర్స్‌లో. సో కంప్లీట్‌గా అడ్వాన్స్డ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్. సో దీనిలో ఏంటి అంటే మనకు ప్రాపర్‌గా మనకి జనరల్‌గా స్టూడెంట్స్ అందరికీ చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో మనకు హిస్టరీలో ఏదైతే మనకి ఇక్కడ హిస్టరీలో ఈ హిస్టరీలో ఉన్న ఈ పర్టికులర్‌గా ఇవన్నీ లెవెల్స్‌ని డ్రా చేసుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు మనకు 14th, 15th వీడియోస్‌లో కూడా మీరు చూడొచ్చు క్లాస్‌లో. సో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వితౌట్ లెవెల్స్ అంటే కంప్లీట్గా మీరు ఎలాంటి లెవెల్స్ కూడా డ్రా చేయకుండా అంటే మనకి ఓన్లీ ఇక్కడ ప్రజెంట్ ఏదైతే కండిషన్ ఉందో ఇక్కడ ఈ మార్కెట్ ప్రజెంట్ కండిషన్స్లో ఈ లెవెల్స్ చూసుకొని మీరు షూర్గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది మనకి సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అనేది మనకి ప్రాపర్గా హెల్ప్ చేస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ ట్రేడింగ్లో అన్నమాట. సో మనకు లెవెల్స్ అనేది కంప్లీట్గా హిస్టరీలో అవసరం లేదు. మనకి ఇక్కడే మనకి ఏదైతే ఉందో సో ఇక్కడనే మనము సప్లై అండ్ డిమాండ్ జోన్స్ని కూడా ఇది ఒక అడ్వాన్స్డ్ మనకు సప్లై అండ్ డిమాండ్ జోన్స్లో మనకి మెయిన్గా ఏంటంటే మనము ఒక కంప్లీట్గా ఒక ఏరియాని అంటే ఒక జోన్ని మనం ఈ విధంగా డ్రా చేస్తాం కదా. సో ఈ విధంగా డ్రా చేసినప్పుడు సో కంప్లీట్గా మనకి ఒక ఏరియా మొత్తం అంటే ఒక లెవెల్ సపరేట్ ఒక లెవెల్ అని కాకుండా మనకు ఒక ఏరియా జోన్ లాగా మనము మార్క్ చేసుకుంటాం. సో మనకు ఎప్పుడు కానీ సింగిల్ లెవెల్ కాకుండా సో కంప్లీట్గా ఒక జోన్ని మనము ఏ విధంగా అయితే ఈ విధంగా జోన్ని మనం డ్రా చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్. ఎందుకంటే మనకి మార్కెట్లో చూడొచ్చు. సో ఎప్పుడు కానీ మనకు లెవెల్ ప్రీవియస్ గానే మీరు ఇక్కడ చూడొచ్చు లెవెల్ అనేది ఏమో ఇక్కడ ఉంది. బట్ మార్కెట్ ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకొని వెళ్తుంది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది సింపుల్. సో ఈ విధంగా అంటే మనకు ఇది ఒక అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట. సో ఆ ఏరియా నుంచి మనకు పర్టికులర్గా చూడొచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు రిజెక్షన్స్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి ప్రజెంట్ మార్కెట్ ఈ విధంగా మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకు ఒక సప్లై జోన్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇదే సప్లై జోన్ నుంచి మనకి చూడండి మార్కెట్లో ఈ విధంగా సెల్లర్స్ ఎంట్రీ ఇస్తున్నారు. సో పర్టికులర్గా ఈ విధంగా మీకు ఒక అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట. సో ఇప్పుడు నేను ప్రీవియస్గా చెప్పిన సప్లై అండ్ డిమాండ్ జోన్స్లో మీకు లెవెల్స్ ఏ విధంగా డ్రా చేయాలో ఏ విధంగా ట్రేడ్ చేయాలని చెప్పాను కదా. సో దీంట్లో నేను ఏంటంటే కంప్లీట్గా మీకు లెవెల్స్లో ముఖ్యంగా మనకి ఏదైతే వాలిడ్ ఇన్వాలిడ్ అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ అంటే ఏది మనకు ఏది యూజ్ఫుల్ కాదు అని చెప్పి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అడ్వాన్స్ లెవెల్లో ఇంకొక మనకి ఒక టైప్ ఆఫ్ మెథడ్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ అనే మార్కెట్లో ఇక్కడ చూడండి ఒక సప్లై జోన్ అనేది ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ యొక్క లెవెల్ని హిట్ అయిన తర్వాత మనకి కంప్లీట్గా ఇక్కడ నుంచి రివర్స్ జరుగుతుంది. సో ఒకటి ఏంటంటే మనకు మేజర్గా ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది. సో ఎప్పుడు కానీ ట్రెండ్కి అగెనెస్ట్గా కాకుండా మీరు ట్రెండ్కి వైజ్గా ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉంటే మీరు జనరల్గా ఏం చేస్తారు సప్లై జోన్స్ డ్రా చేసుకోండి. సో ఇప్పుడు ట్రెండ్కి అగెనెస్ట్గా వెళ్ళకుండా ట్రెండ్తో మీరు ట్రేడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ మేజర్ ట్రెండ్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంటే మీరు ఏం చేస్తారు డిమాండ్ జోన్స్ డ్రా చేసుకోండి. సో మెయిన్గా మనకి ఇక్కడ ఒక సైడ్ వేస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ సప్లై వర్క్ అవుతుంది, డిమాండ్ అనేది కూడా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా సో కంప్లీట్గా ఈ విధంగా చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మనకి ఇక్కడ ఏది వాలిడ్. సో ఇక్కడ నుంచి మనకు ఒక ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఒక సప్లై ఎంట్రీ అనేది జరిగింది. మనకి ఇక్కడ ఈ ఎంట్రీ జరిగింది. మీరు షూర్గా ఇక్కడ ఈ క్యాండిల్ పైన ట్రేడ్ తీసుకోవచ్చు. ఎప్పుడు ఇక్కడ ఎలాంటి లెవెల్స్ లేకుండా మనకు ఇక్కడ ఈ విధంగా మనకు గ్యాప్ ఉన్నప్పుడు. సో ఈ విధంగా అన్నమాట. అంటే కంప్లీట్గా మనకి నేను కండిషన్స్ కూడా చెప్తాను ఏ విధంగాను. సో ఒక వాలిడ్ సప్లై జోన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ యొక్క ఏదైతే జోన్ ఉందో ఏదైతే ఇక్కడ ఈ జోన్ నుంచి వెళ్ళి వచ్చిన ఈ సప్లై ఏదైతే ఉందో ఈ సప్లై ఒక లో ఏదైతే ప్రీవియస్ ఇక్కడ చూడొచ్చు ఒక లెవెల్ అన్నమాట. ఇక్కడ మనకి చూడండి ఇది ఒక హయ్యర్ లో లెవెల్ ఉంది. ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకుంటే ఒక హయ్యర్ లో లెవెల్ ఉంది. సో ఈ హయ్యర్ లో లెవెల్ని ఇక్కడ చూడండి ఇది బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చిన ఈ యొక్క సప్లై ఆ క్యాండిల్స్ మనకు ఇక్కడ ఉన్న ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఆ లోని బ్రేక్ చేయాలి. చేస్తే ఏంటంటే మనకు అది ఒక వాలిడ్ జోన్ లాగా అంటే అది ఒక యూజ్ఫుల్ జోన్ అన్నమాట. సో ఇది మళ్ళీ దీంట్లోనే ఇంకొక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఎలాగో అంటే సో కంప్లీట్గా ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సో అది ఏదైతే ప్రీవియస్ క్యాండిల్స్ మనకు జనరల్గా ఇక్కడ మిడ్గేట్ చేస్తాయి కదా. అంటే ఈ యొక్క క్యాండిల్ యొక్క అప్పర్ విక్ ఆ జోన్ వరకు వెళ్ళడం, ఆ జోన్ వరకు వెళ్ళి దాన్ని టచ్ అవ్వడం ఆ విధంగా చేస్తాయి. అంటే ఆల్రెడీ యూజ్ అయిన లెవెల్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ అక్కడ నుంచి కూడా మనకు రెస్పెక్ట్ జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో మీరు ఇక్కడ
సో మీరు ఇక్కడ చూడండి, మేజర్గా మనకు ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా, సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అంటే ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ హై అనేది ఇక్కడ మనకు బ్రేక్ అయిపోయింది. ఈ హై అనేది ఇక్కడ మనకి బ్రేక్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చిన ఈ మూమెంటం అనేది ప్రీవియస్గా ఉన్న ఈ హైని బ్రేక్ చేసింది. సో ఈ హైని బ్రేక్ చేస్తే ఇది ఒక వాలిడ్ జోన్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వచ్చిందో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ మూమెంటం లేదు. సో ఈవెన్ డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా ఇక్కడ మూమెంటం లేదు కాబట్టి చూడండి, ఇక్కడ పెద్దగా మూమెంటం లేదు. మనకు మూమెంటం అంటే ఎలాగా, ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్, ఒక 3 క్యాండిల్స్ లేదా 4 క్యాండిల్స్ మనం మూమెంటం అంటాం కదా. సో ఆ విధంగా ఇక్కడ మనకి మూమెంటం లేదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మనకు ఒక అప్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ ఉందన్నమాట. సో ఆ విధంగా సో కంప్లీట్గా మీరు ఇలాంటి జోన్స్ని మీరు ఒక 1 టైం మాత్రమే ట్రేడ్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. సో ఇది ఎందుకు వాలిడ్ అంటే ఇది ఒక లో ఉంది. సో ఇక్కడ ఇది సప్లై జోన్ మనకి. సో ఈ యొక్క లోని ఇది బ్రేక్ చేసింది, ఇక్కడ నుంచి వచ్చిన సప్లై ఈ లెవెల్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇది ఒక వాలిడ్ లెవెల్గా మనం కన్సిడర్ చేసుకున్నాం. సో కన్సిడర్ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడైతే మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు, మీరు ఈ యొక్క లెవెల్ని హిట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో మీరు షూర్గా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ కన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ కన్ఫర్మేషన్, ఇది ఒక ట్రేడ్ దొరికింది. 2 ట్రేడ్స్ ఇక్కడే దొరికాయి. సో ఆ లెవెల్ నుంచి వచ్చినప్పుడు ఒకటి మనకు ఇక్కడ నుంచి వచ్చిన బయర్స్ ఆ జోన్లోకి వెళ్ళినప్పుడు వీక్నెస్ అన్న చూపించాలి, లేకపోతే ఈ విధంగా రిజెక్షన్. ఇంకా చూపిస్తాను. సో ఇక్కడ ఏదైతే మనకు ప్రీవియస్గా ఇక్కడ జోన్ ఉందో ఆ జోన్ నుంచి ఈ క్యాండిల్ రిజెక్షన్ తీసుకుంది. సో ప్రీవియస్గా కూడా ఇక్కడ చూడండి మనకు బయర్స్లో వీక్నెస్ ఉంది. సో ఇది ఒక మంచి కన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే మనకు 3 క్యాండిల్స్ ఉన్నా కూడా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మూమెంటం అనేది పెద్దగా స్ట్రాంగ్గా లేదు, ఎందుకంటే ఇక్కడ వీక్ ఉన్నారు వీళ్ళు. సో ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ రిజెక్షన్ దొరికింది. సో మళ్ళీ ఇక్కడ చూడండి క్యాన్సిక్ సైకాలజీలో ఇక్కడ చూడండి మనకి సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు హిస్టరీలో. సో ఇవన్నీ మంచి కన్ఫర్మేషన్స్. ఇక్కడ షూర్గా మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు. సో ఈ ట్రేడ్ తర్వాత మీరు ఇక్కడ ఎందుకు ట్రేడ్ ఓపెన్ చేశారు అంటే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మనకి ఒక సపోర్ట్ జోన్ అనేది ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఒక చెప్పాను కదా బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఇక్కడ బయర్స్ని డామినేట్ చేశారు. ఇక్కడ చూడండి బయర్స్ని కంప్లీట్గా ఏదైతే బయర్స్ లో ఉందో అది ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది. నేను కొంచెం ఇవన్నీ తీసేసి చూపిస్తాను. సో ఇక్కడ ఇది బయర్ యొక్క లో ఉంది కదా. సో ఈ లో ఉంది కదా, ఆ లోని ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు బ్రేక్ చేశారు. సో కంప్లీట్గా ఇంత బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ కొంచెం బ్రేక్ చేసినా కూడా విత్ బాడీతో బ్రేక్ చేయాలి, ముఖ్యంగా విక్ తోటి కాదు, బాడీతోటి బ్రేక్ చేస్తే అదొక కంప్లీట్ ఎంగల్ఫింగ్. అక్కడ బయర్స్ని సెల్లర్స్ డామినేట్ చేశారు అనేది ఒక థియరీ అన్నమాట. సో అంటే అక్కడ సప్లై అనేది ఎక్కువగా ఉంది డిమాండ్ కన్నా అనేది మనకు ఒక ఇండికేషన్. సో ఆ కన్ఫర్మేషన్స్ తోటి కూడా మీరు ఇక్కడ ఒకటి తీసుకోవచ్చు. బట్ సమ్టైమ్స్ ఈ యొక్క ట్రేడ్లలో మనకి ఇక్కడ మీకు ఈ ట్రేడ్ షూర్గా విన్ అయినా కూడా ఈ ట్రేడ్స్లో సమ్టైమ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఒక రీటెస్ట్మెంట్ క్యాండిల్ వస్తుంది ఈ విధంగా. సో నో ప్రాబ్లం, మళ్ళీ మార్టింగ్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ సెల్ ట్రేడ్ తీసుకొని అవసరం లేదు. మళ్ళీ ఒక ఫ్రెష్ జోన్ డ్రా చేసుకోండి. ఫ్రెష్ జోన్ డ్రా చేసుకొని ఆ యొక్క జోన్లో మీరు ట్రేడ్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక ఈవెన్ డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఏదైతే హై ఉందో ఇది ఒక హై, ఈ హైని ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది అంటే ఈ మూమెంటం ఇక్కడ ఉన్న హైని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఇది ఒక వాల్యూ లెవెల్లో కన్సిడర్ చేసుకో. ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్గా ఇక్కడ మనకు సెల్లర్స్ వచ్చి ఈ ఎగ్జాక్ట్గా అదే జోన్లో మనకు క్లోజ్ అవ్వడం జరిగింది, మీరు షూర్గా ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నారు. సో మళ్ళీ అదే జోన్లో చూడండి ఇక్కడ కంప్లీట్ వీక్నెస్ వచ్చింది సప్లైలో. సో ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఒక బై ట్రేడ్ తీసుకున్నారు మీరు. సో ఇక్కడ చూడొచ్చు, నేను జూమ్ చేస్తాను. ఇక్కడ కంప్లీట్ వీక్నెస్, ఇలాంటి వీక్నెస్ క్యాండిల్స్లో ఇంకా మీకు కంప్లీట్గా జోన్లో ఇలాంటి వీక్నెస్ అనేది దొరికిందనుకో మీకు మంచి ఒక కన్ఫర్మేషన్ అన్నమాట, మంచి కన్ఫర్మేషన్ అది జోన్లో. సో ఈ విధంగా వర్క్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇది హయ్యర్లో లోవర్ హై లెవెల్స్లో కూడా వర్క్ అవుతాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు సింపుల్గా, నేను మార్కెట్ స్ట్రక్చర్ చెప్పాను కదా. సో మార్కెట్ స్ట్రక్చర్లో ముఖ్యంగా మనకి చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ సప్లై జోన్ని మీరు ఇక్కడ డ్రా చేసుకుంటారు, ఓకేనా. ఈ విధంగా మీకు సప్లై జోన్ని మీ విధంగా డ్రా చేసుకుంటారు. ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనకు స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది, మీరు ఒక సప్లై జోన్ని మీరు విధంగా డ్రా చేసుకుంటారు.
సో ఇది ఏంటి మనకి ఇప్పుడు ఇక్కడ లోవర్లో ఉంది, ఇది మనకు లోవర్ హై ఇది. సో ఈ లోవర్ హై, సో ఎప్పుడు మనం చెప్పాను కదా మనకు లోవర్లో లోవర్ హై అండ్ హయ్యర్లో హయ్యర్ హై అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అంటే మీరు ఈ యొక్క లెవెల్స్ని మీరు మాస్టర్ అవ్వగలిగితే మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే హిస్టరీలో ఉన్న అన్ని లెవెల్స్ని ఈ విధంగా డ్రా చేసుకొని అవసరం లేదు. ఆ లెవెల్స్ని డ్రా చేసుకొని అవసరం లేదు. అలా డ్రా చేయకుండానే మీరు ఇక్కడ సూపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు ఒక ట్రెండ్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి, ట్రెండ్కి అగెనిస్ట్గా చేయకూడదు, ట్రెండ్ని ఫాలో అవ్వండి. సో ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇంకొక అడ్వాన్స్డ్ కన్ఫర్మేషన్స్ నేను చెప్తాను. సో ఏ విధంగా అంటే మనకి ఎప్పుడైతే ఒక డిమాండ్ జోన్ కానీ సప్లై జోన్ కానీ మీరు ఇక్కడ నేను చూపిస్తాను, నేను ప్రజెంట్ ఏదైనా ఉందో చూపిస్తాను నేను, ఎందుకంటే హిస్టరీలో మళ్ళీ అక్కడ దాకా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒక మనకు స్ట్రాంగ్ ఇంకా మిటిగేట్ అవ్వని ఒక స్ట్రాంగ్ జోన్ ఉంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ప్రీవియస్ లోని కూడా బ్రేక్ చేసింది కాబట్టి ఇది మంచి స్ట్రాంగ్ జోను. సో ఈ జోన్లో ముఖ్యంగా నేను ఇక్కడ రెక్టాంగిల్ తోటి నేను డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ రెక్టాంగిల్, సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ రెక్టాంగిల్ తోటి నేను ఇక్కడ జోన్ని ఇక్కడ చూడండి డ్రా చేస్తాను నేను. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం మీరు ఇది 1 minute క్యాండిల్ కదా. సో ఒకసారి 30 సెకండ్స్లోకి వెళ్ళండి. 30 సెకండ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడొచ్చు, ఈ ఏరియా నుంచి మనకి చూడండి జస్ట్ మనకి ఇక్కడ సప్లై అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ మనకొక ఈ యొక్క జోన్లోనే ఇంకొక జోన్ లాగా మనకి జోన్ అనేది కంప్లీట్గా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జోన్ అంటే కంప్లీట్గా నేను ఇక్కడ జూమ్ చేస్తాను. సో ఇదే జోన్లో మనకి ఇక్కడ చూడండి ఈ యొక్క జోన్ ఉంది కదా. ఈ విధంగా అంటే మీరు ఇంకొక రెక్టాంగిల్ ఇక్కడ నేను డ్రా చేస్తాను కదా, ఈ రెక్టాంగిల్ని ఈ రెక్టాంగిల్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోండి. ఒకవేళ హార్జంటల్ లైన్స్ డ్రా చేసుకున్నా కూడా మీకు ఈ విధంగా ఉండిపోతుంది. అంటే మార్కెట్ ఎంత దూరం వెళ్ళి మళ్ళీ ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు రెక్టాంగిల్ అనేది వర్క్ అవ్వదు కదా. రెక్టాంగిల్ అంటే మనము దాన్ని ఈ విధంగా స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. కాకపోతే మీరు హార్జంటల్ లైన్స్ ఇక్కడ యూజ్ చేశారనుకోండి, మీరు దాన్ని స్వైప్ చేయని అవసరం లేదు, అది అలాగే ఉండిపోతుంది. మార్కెట్ ఎప్పుడు వచ్చినా మీకు అక్కడ కన్ఫర్మేషన్తో ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా చూపిస్తాను నాకు హార్జంటల్ లైన్స్. సో ఈ విధంగా పెట్టుకోండి. ఇట్లా ఈ విధంగా ఒకటి పెట్టుకున్నా కూడా మనకి ఎప్పుడన్నా ఇంకా మార్కెట్ అక్కడ రాలేదు. సో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మనకు ఒకవేళ మూమెంటం లేకపోతే చెప్పాను కదా, మూమెంటం ఉండకూడదు, 3 మూమెంటం ఉండకూడదు. ఒక అప్వర్డ్ డైరెక్షన్ క్యాండిల్స్లో 3 మూమెంటం ఉండకూడదు. ఒకవేళ డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే 3 క్యాండిల్స్ స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉండకూడదు, 4 క్యాండిల్స్ ఉండకూడదు. సో ఈ విధంగా మనకు ఈ క్యాండిల్స్లో వీక్నెస్ కనిపించి ఇక్కడ మనకి రెస్పెక్ట్ జరిగితే మీరు ఖచ్చితంగా మీకు ఈ జోన్లో వచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ ఒకవేళ మూమెంటం లేనప్పుడు ఈ జోన్లోకి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా సెల్ రేట్ ట్రై చేయొచ్చు అనమాట. సో అక్కడ మీకు రెస్పెక్ట్ జరిగే ఛాన్స్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో అందుకోసమే ఇది ఒక అడ్వాన్స్డ్ లెవెల్, అంటే జోన్లోనే ఇంకో జోన్ వెతకడం అది తక్కువ. ఏదైతే టైం ఫ్రేమ్స్ ఉన్నాయి కదా మనకు లోవర్ టైం ఫ్రేమ్స్ 30 సెకండ్, 50 సెకండ్, 10 సెకండ్స్. సో దాంట్లో ఇప్పుడు 10 సెకండ్స్కి వచ్చాను నేను ఇక్కడ. సో 10 సెకండ్స్లో జోన్ లేదు. మళ్ళీ నేను 5 సెకండ్స్లోకి వెళ్తాను ఇంకేదైనా జోన్ ఉందా అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నాను నేను. సో 5 సెకండ్స్లో మనకి జోన్ లేదు, అంటే కంప్లీట్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మనకు అక్కడ రిజెక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది మూమెంటం లేకపోతే. సో అది మీరు చూసుకోవాలి. సో ఆ విధంగా. సో ఇప్పుడు ప్రతి ఒక్క డిమాండ్ జోన్లో మనకి ప్రతి ఒక్క ఏదైతే మనకి సప్లై జోన్లో ఈ విధంగా మీరు జోన్లోనే కంప్లీట్గా ఏదైతే జోన్ ఉంటుందో ఆ జోన్లోనే సో ఇక్కడ నేను ప్రీవియస్గా ఆల్రెడీ యూజ్ అయిన ఏదైతే మనకి సప్లై జోన్ ఉందో సో అక్కడ నేను వెతుకుతున్నాను. సో ఇక్కడ మనకి ఎందుకంటే సక్సెస్ఫుల్గా వర్క్ అయింది కాబట్టి నేను దాని హిస్టరీని నేను చూపిస్తాను ఇక్కడ. సో దీంట్లో ఏదైనా జోన్ ఉందా అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ హార్జంటల్ లైన్ని ఇక్కడ నేను ఇట్లా పెడతాను. ఎందుకంటే ఇక మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక
గ్రీన్ క్యాండిల్ ఉంది, ఆ గ్రీన్ క్యాండిల్లో నేను బ్రేక్ చేస్తూ సప్లై వచ్చింది. సో అందుకోసమే ఆ గ్రీన్ క్యాండిల్ నేను ఆ విధంగా మార్క్ చేశాను. సో ఇక్కడ మనకు చూడండి, ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి రెస్పెక్ట్ జరిగి ఇక్కడ మార్కెట్ ఒక మూమెంటం అనేది చూపెట్టింది. సో ఈ విధంగా ఇంత ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇది ఒక అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట. సో ఇది మీకు ఎవరు చెప్పకపోవచ్చు, ఇది ఒక అడ్వాన్స్డ్ లెవెల్ కంప్లీట్గా. సో అందుకోసమే జోన్లోనే లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి మీరు ఇంకొక జోన్ని వెతకండి. ఎందుకంటే మీకు ఒక ప్రాపర్ మళ్ళీ ఏం చేయాలంటే అది మీకు ఎక్కడైతే ఏ సెకండ్స్లో మీకు ఇక్కడ ఉన్న ఏదైతే అవన్నీ సెకండ్స్లో మీకు ఆ జోన్ దొరికినా కూడా మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఆ జోన్ డ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న వన్ మినిట్కి వచ్చేసేయండి. అంటే 1 మినిట్ చార్ట్ ఓపెన్ చేసేయండి. మీరు కంప్లీట్గా ఓపెన్ చేసి కంప్లీట్గా చూడండి, ఎప్పుడైతే ఇక్కడ టచ్ అయిందో, ఎప్పుడైతే ఇక్కడ టచ్ అయిపోయిందో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ మీరు ఇక్కడ సెల్టర్ చూడండి, మీరు అక్కడ కంప్లీట్గా అదే లెవెల్స్, అదే నేను ఏదైతే బ్లూ లైన్ డ్రా చేశానో అదే లైన్ నుంచి కంప్లీట్గా మనకి రిజెక్షన్ తోటి సప్లై వచ్చింది. సో ఇంత ప్రాపర్గా వర్క్ అవుతుంది. అంటే మీరు హిస్టరీకి వెళ్ళి అవన్నీ లెవెల్స్ డ్రా చేసుకొని చేయాల్సిన అవసరమే లేదు. మీరు జస్ట్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్, హయ్యర్ హై, హయ్యర్లో, లోవర్లో, లోవర్ హై, ఏదైతే ప్రీవియస్గా నేను చెప్పానో క్లాసులలో అది మీరు ఒకసారి వెళ్ళండి, చూడండి. చూసి కంప్లీట్గా మీరు ఏదైతే ఉందో అది మీరు నోట్ చేసుకునే ఉంటారు కదా, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ప్రతిదీ క్లాస్ నోట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఒక హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. మీకు ఎక్స్పీరియన్స్ వల్ల ఇవన్నీ ఇంకా తొందరగా మీరు దీంట్లో మాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. సో ఈ విధంగా మీకు పూర్తిగా అర్థమైంది కదా. సో ఒకవేళ డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్లో మీకు ఎక్కడైతే డౌట్ ఉందో నాకు విత్ స్క్రీన్ షాట్ నాకు మెసేజ్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. ఇది కంప్లీట్గా మనకి 20th వీడియో. సో నెక్స్ట్ ఇది కంప్లీట్గా ఎనఫ్, ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన 16, 17, 18 ఈ వీడియోస్ తోటే కంప్లీట్గా స్టూడెంట్స్ అందరూ మంచి ప్రాఫిట్ చేస్తున్నారు. అది లైవ్ అకౌంట్స్లో కూడా చేస్తున్నారు. బట్ ఏంటంటే మీ యాక్యురసీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ప్రాపర్ ఒక 80% కన్సిస్టెన్సీగా ఉంది అంటే అప్పుడు మీరు రియల్ అకౌంట్లోకి మూవ్ అవ్వాలి. అదైనా చిన్న క్యాపిటల్ తోటి, జస్ట్ ఒక 3-4 thousand తోటి మీరు చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు, పెద్ద పెద్ద అమౌంట్లు కూడా డిపాజిట్లు చేయకూడదు. సో మీ యాక్యురసీ ఇంక్రీజ్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండదు. అది ఎన్ని రోజులైనా సరే మీరు ప్రాక్టీస్ అంటే మీరు కంప్లీట్గా ఒక ప్రాపర్ కాన్ఫిడెన్స్ అనేది మీకు బిల్డ్ అయిన తర్వాతనే మీరు రియల్ అకౌంట్కి మూవ్ అవ్వాలి, అదైనా స్మాల్ అమౌంట్ తోటి. ఓకేనా? సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.